Hello, welcome to the review of the trailer for the movie The Girlfriend, acted by Dikshit and Rashmika, directed by Rahul. సో ఫస్ట్ థింగ్ ట్రైలర్ చాలా బాగా కట్ చేశారండి. అంటే సినిమాలో ఏముంటుందో పూర్తిగా చెప్పకపోయినా, అంటే స్టోరీని ఇన్ ఎ లీనియర్ ఫార్మాట్ రివీల్ చేయకపోయినా సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈజ్ బీయింగ్ కుక్డ్ అనే ఇంప్రెషన్ని తేడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చండి. ఎందుకంటే క్లియర్గా ద స్టోరీ ఈజ్ గోయింగ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ 4 స్టెప్స్ బ్యాక్వర్డ్. అంటే ఒక నిమిషము వాళ్ళు లవ్లో ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది, ఇంకొక నిమిషము ఒక 4 స్టెప్స్ బ్యాక్ వెళ్తున్నారు అనిపిస్తుంది. ఒక నిమిషము ఒక అమ్మాయితో ముందుకెళ్తున్నాడు అనిపిస్తుంది, ఇంకొక నిమిషము ఇంకొక అమ్మాయితో ముందుకెళ్తున్నాడు అనిపిస్తుంది. ఒక డైలాగ్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, ఇంకో డైలాగ్ ఏమో నెగిటివ్గా ఉంటుంది. ఆ ట్రైలర్ని కట్ చేసిన విధానం చాలా బాగుంది. సో క్లియర్లీ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. నాకు అనిపించింది ఏంటంటే సమ్ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది. అంటే 3 మూవీ స్టైల్లో ఏదో సైకలాజికల్ ఆస్పెక్ట్ ఈ మూవీలో ఉంది అని అనిపించింది ట్రైలర్ చూస్తే. ఐ డోంట్ నో, వీ షుడ్ ఫైండ్ అవుట్. బట్ రష్మిక చాలా బాగా యాక్ట్ చేసింది. తన అవుట్ అండ్ అవుట్ ద గర్ల్ ఫ్రెండ్ అంటేనే రష్మిక ఇన్ అండ్ యాజ్ గర్ల్ ఫ్రెండ్ అని ఉంది. సో అంటే ఆవిడ పార్ట్ ఎక్కువ ఉండబోతుంది అని క్లియర్గా తెలుస్తుంది. ఫర్ విచ్ షీఈస్ లక్కీ టు హ్యావ్. అంటే ఫుల్ ఫీమేల్ రోల్ మీద ఒక స్టోరీ ఉండడం అనేది గుడ్ ఫర్ హర్ కెరియర్. ఆల్సో మ్యూజిక్ బై హేషమ్ అబ్దుల్ బాగుంది. యాజ్ యూజువల్ హీఈస్ ఎ ప్రూవన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా దీక్షిత్ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి ట్రైలర్ వరకు చూస్తే. సో ఓవరాల్గా వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మోర్ ఓవర్ ఆ ట్రైలర్ని కూడా చాలా మంచి కట్ చేశారు. ప్లస్ స్టోరీ విషయానికి వస్తే అది లవ్ స్టోరీ అని అర్థమవుతుంది, కానీ అట్ ద సేమ్ టైం అది డిఫరెంట్గా ఉండబోతుందని కూడా వారు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఐ లైక్ ద ట్రైలర్. ఐ am లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ రివ్యూ ఫ్రైడే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.